హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్ మోర్ కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు క్యారెట్ పచ్చిమిర్చి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా క్యారెట్ని తీసుకొని పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే చాలు క్యారెట్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకొని ఒకసారి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతి పొడిని వేసుకొని వేయించుకోండి. మెంతి పొడి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మెంతి పొడి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10-15 పచ్చిమిర్చి, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చిని తీసుకోండి, లేదు కొంచెం తక్కువ తింటాము అనుకునే వాళ్ళు తక్కువ పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ అయితే చాలు. మరి మెత్తగా అయినా బాగోదు. పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేగాయో లేదో ఒకసారి చూసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. ఫాస్ట్గా ఒక 5 మినిట్స్లో అలా చేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటేనే. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే క్యారెట్ ముక్కలు ఉడికిపోయాయి, మెత్తపడి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే సిమ్లో వండితేనే ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి క్యారెట్ పచ్చిమిర్చి కర్రీ రెడీ. ఇది రోటీల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.